ఇళ్ల స్థలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందరికీ ఇల్లు పథకం పేరుతో తాజాగా ఏపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అందరికీ ఇల్లు పథకం కింద గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నారు. అయితే ఈ పథకం అర్హతలను ఈ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2024 ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలాలు పంపిణీ చేస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున స్థలం ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక ఇచ్చిన మాట ప్రకారం ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజాగా దీనికి సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. అందరికీ ఇల్లు పథకం పేరుతో అర్హతలు పేర్కొంటూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జీవో జారీ చేశారు. ఈ జీవో ప్రకారం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలాన్ని మహిళల పేరుతో ప్రభుత్వం పంపిణీ చేయనుంది. అలాగే ఏజెన్సీల ద్వారా ఈ స్థలాల్లో ఇంటి నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇక ఇంటి పట్టా ఇచ్చిన 2 ఏళ్లలో అక్కడ ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పథకం కింద లబ్ధి పొందాలి అంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి. 5 ఎకరాల లోపే మెట్ట, 2.5 ఎకరాల లోపు మాగాని ఉండాలి. ఇళ్ల స్థలాల కోసం త్వరలోనే దరఖాస్తులు స్వీకరిస్తారు. రెవెన్యూ సిబ్బందితో విచారణ, గ్రామ, వార్డు సభల్లో అభ్యంతరాల స్వీకరణ తర్వాత అర్హులను నిర్ణయిస్తారు. ఇక ప్రభుత్వం పంపిణీ చేసే ఉచిత ఇళ్ల స్థలాన్ని ఆధార్, రేషన్ కార్డుల అనుసంధానం చేయనున్నారు.